రావయ్యా, ఏం కాదు. నిన్నేనయ్యా రమ్మంటుంది, రా, ఏం కాదు. ఇదే ఇల్లు. అమ్మో, వీళ్ళ దగ్గర హీనంగా 400-500 లొక్కేయచ్చు. రాముడు, నీ పంట పండిందిరా. పెద్దమ్మగారు, పెద్దమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. రాయ్, ఏంట్రా చెవి కోసం మేకలు అరుస్తున్నావు? వాడెందుకు తీసుకొచ్చావు? చిలక దోషం భయ్యా, ఇది మస్తు చెప్పిద్ది. ఏంటి మస్తాన్? అమ్మగారు రండి రండి, మన లేక అమ్మగారికి చిలక దోషం చెప్పిద్దాం. రే మస్తాను, భయ్యా, మీ లేకమ్మకి చిలక జోష్యం కాదురా, దేవుడి దిగొచ్చి చెప్పినా నమ్మదు. అదేం కాదులే శ్రీరామ్. రామ్మా లేక సరదాగా చెప్పించుకో. చిన్నప్పుడు మా అమ్మ కూడా తెగ చెప్పించుకునేది తెలుసా? రా. రే, నీ పేరేంట్రా? మంగళ సారు. రే మంగళ, నీ చిలక కరెక్ట్ గా చెప్తుందా? ఏం సారు, మా రాముడు మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి చెప్పాడు సారు. నేను రోజు అసెంబ్లీ కాడే ఉంటా. అబ్బో, అయితే నీ చిలకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బానే ఉందన్నమాట. జాగ్రత్త రోయ్, అసలే రోజులు బాలేవు. నీ రాముడిని కూడా లోపల పడేస్తారు. నువ్వు ఊరుకో శ్రీరామ్. నువ్వు రామ్మా, చెప్పించుకో. రా రాముడు, రా. అమ్మగారిలో లక్ష్మీదేవి కళ ఉట్టి పడుతుంది. ఈ సిరిగల తల్లికి మంచి ముక్క తీసి చెప్పు. రా 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 రా. అమ్మా, అష్టలక్ష్ముల్లో సంతానలక్ష్మి ప్రభావం అమ్మాయి గారి మీద ఎక్కువగా ఉందమ్మా. సంతానలక్ష్మి సదా పాలాయమా. మీకు తొందరలోనే పండంటి బిడ్డ జన్మిస్తుందమ్మా. నా శ్రాద్ధం నేనుండగా దీనికి బిడ్డ పుట్టడం ఏంటి? మీరు చెప్పేది నిజమా? నేను చెప్పలేదమ్మా, మా రాముడు చెప్పాడు. బిడ్డ బంగారమమ్మా. అగ్గని తుజే పోయా, ఎంత కరెక్ట్ చెప్పాడా? ఆదిలక్ష్మి, రా రా, నువ్వు చెప్పించుకో. లేకమ్మా సంతాన లక్ష్మి అని చెప్పాడు, మరి నువ్వేం లక్ష్మి చెప్పించుకున్నాను. రా. నాకు అవసరం లేదు. అదిగో అదే మరి నాకు మండిద్ది. యా, శ్రీమంతులు పెట్టారు, లేకమ్మే చెప్పించుకోగలేంది. నీకే రోగం. ఏదో పెస్టేజీలకు పోతే యాక్సిడెంట్ అయిపోతాయి. రా. వచ్చి చెప్పించుకో ఆదిలక్ష్మి. పాపం మస్తాన్ ముచ్చట పడుతున్నాడు కదా. రండమ్మా రండి. మా రాముడు ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చెప్పడమ్మా. అన్ని నిజాలే చెప్తాడు. రండమ్మా రండి. కూర్చో. మంగళ, మీ రాముడికి చెప్పు, మా ఆదిలక్ష్మి చేతకం అదిరిపోవాలా. రాముడు రా. ఇంకో సిరిగల తల్లి అక్కడ ఏంటే, ఇది సిరిగల తల్లి. నీ మొహమే కాదు, ఆదిలక్ష్మి ఇంట్లో పని మనిషి. అట్టగట్టగే మాకు ఈ తేడాలుండవు. మా రాముడికి అస్సలుండవు. చెప్పాగా, లేనిది ఉన్నట్టుగాను. ముందు రాముడు రమ్మన. రాముడు రా. ఆదిలక్ష్మికి మంచి మొక్క చెప్పు.
ఏంది మంగళ? ఏంది తేడా కొడుతుందా ఏంది? బాబు నాకు డబ్బులు ఇప్పిస్తే నేను పోతాను. నా రాముడికి జామకాయ తినే టైం అయింది బాబు. జాంకాయ ఏంది మంగళ? యాపిల్స్ వినిపిస్తా. ముందు మ్యారేజ్ చెప్పు. చెప్పు. జాతకం ఎంత దరిద్రంగా ఉన్నా పర్వాలేదు, మా ఆదిలక్ష్మి ఏమీ అనుకోదు. చెప్పు. మీరు 10 కాలాల పాటు సల్లంగా ఉండాలి తల్లే. మీరన్నట్టే ఈవిడి గారి జాతకం పరమ దరిద్రంగా ఉంది తల్లే. ఈవిడ ఏ పని చేసినా ఎదురు తిరిగిద్దా తప్ప అస్సలు అనుకూలించదు తల్లి. ఏంది మంగళ? అంతరంగా ఉందా? చెప్పాగా దరిద్రంగా ఉందని. ఈవిడి గారు ఏ మాట ఏనాడు తిన్నగా మాట్లాడదు. వీణ్ణి ఖచ్చితంగా వీళ్లే తెచ్చుంటారు, చెప్తా. ఈవిడ నాలుకే తాచుపాము నాలుక. రే, ఇంకొకసారి ఇక్కడ కనిపించానుకో సంతను తీరా. నీ సామాన్లను తీసుకుని పో. తొందరగా తీరా, ఇంకెప్పుడైనా ఈ చుట్టూ చంపేస్తాను. పోరా. మంగళ ఆగరా మంగళ. మీరు నన్ను ఎంత అవమానిస్తే నేనంత రెచ్చిపోతాను. చూస్తూ ఉండండి, తొందరలోనే మీ జాతకాలు తిరగబడతాయి. ఏమయ్యా మస్తాను, 1000 దాకా గిడతాయన్నావు. అవును అన్నాను. ఏంది గిట్టేది? తన్నులా? ఇంకొంచెం ఉంటే నా రాముడు గాల్లో ఎగిరిపోయేవాడు. నా ప్రాణాలు పైనే పోయాయి. ఇదిగో నా డబ్బులు నాకివ్వు, లేదనుకో పైకెళ్ళి మొత్తం విషయం చెప్పేస్తాను. నీ డబ్బులు ఆడిపోతాయి. అవును, నా డబ్బులు నాకు కావాలి. ఇవ్వు, 1000 ఇవ్వు. ఏంద్రా నువ్వు చాలా ఎక్కువ మారుతావు, నీకు అనిపించట్లా? ఏంది? నేను మర్యాదగానే మాట్లాడుతున్నా. ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది నువ్వు. మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వు. ఒరే, నీకు నేను ఎవరో తెలిసేట్రా? నువ్వెవరైతే నాకు ఎందుకయ్యా? నా డబ్బులు నాకు ఇవ్వు. ఒరే, నేను ఒక లారీ డ్రైవర్ని. నువ్వు రోడ్డు మీద సిలక విషయం చెప్తా అంటే నడుస్తావుగా. నా లారీతో ఒక గుద్దే అనుకో, నీ సిలక సిద్ధికిపోతాయి. ఏంది బెదిరిస్తున్నావా? ఏంటి మస్తాను గొడవ? ఈవిడెవరు? రాముడు రాముడు. నువ్వు ఆగబే. అమ్మా, నేను వీడికి 1000 రూపాయలు ఇస్తాను. ఆ 1000 రూపాయలు ఇచ్చామండి, పంపించేద్దాం. అన్ని మనం చెప్పినట్టే చెప్పాడా? మనం చెప్పింది అక్షరం ఒక పుల్లు పోకుండా యాస్టీజ్గా చెప్పాడమ్మా. ఆ ర్యాక్ కొడితే ఇక్కడ వచ్చి పడ్డాడు యాతవా. సరే తీసుకో. ఇదిగోరా. ఏంది ఆ 200? చదువుకోలేవా? 200 చదువుకోలేవా యాదవా? మస్తాను, అతని డబ్బులు అతనికి ఇచ్చేసాయి. కట్రా, కట్టుకో, బిల్లింగ్లు కట్టుకో. యాదవ మోహం వేసుకొని యాదవా. ఇంకోసారి చుట్టుపక్కల కనిపించావంటే నీ చిలక ఎగిరిపోతురే. అవునే రేఖ, నువ్వు కూడా నీళ్ళూసుకున్నావట కదా? అవునమ్మా. మంచిదమ్మా. ఆ పని ఈ పని అంటూ ఎక్కువ పనులు చేయకు. అసలు ఈ పనులన్నీ మానేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదే. అవునదినా, నేను కూడా అదే చెప్తున్నాను. కాని వినదే. వెళ్ళవే అని మెడపెట్టుకుని బయటకు గెంటినా కూడా పోదే. మీరంటే అంత అభిమానం వదిన గారు. అవునమ్మ గారు, వీళ్ళంటే నాకు వల్ల మాలిన అభిమానం. అందుకే వీళ్ళు గెంటేసిన వెళ్ళనమ్మగారు. ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకుంటూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళావే? అవును, నిన్నటి నుంచి అడుగుదామనుకుంటున్నాను. ఈ అబ్బాయి ఎవరు? అయ్యో అమ్మ, నీకు చెప్పడమే మర్చిపోయాను. వీడు మస్తానని, లారీ డ్రైవర్. నమస్తే అమ్మా. లారీ డ్రైవర్ మనకెందుకే? కార్ డ్రైవర్ గా పెట్టుకున్నావా? అది కాదమ్మా, వీడు మన రేఖ మొగుడు. రేయ్, ఏం పేరన్నావు? మస్తానమ్మా. ఇట్లారా మస్తాన్.
ఏరా బడవా, నీకు పెళ్ళాం పట్టద్రా? ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? ఏవే రేఖ, రాగానే వీడికి 4 తగిలించపోయావా? రాగానే ఏంటమ్మా, వచ్చిన దగ్గర నుంచి రోజు వీణ్ణి తంతూనే ఉంది. ఏరా మస్తాన్, ఇక నుంచైనా కుదురుగా దీంతో ఉంటావా? అట్టాగే అని గొణుగుతావేంట్రా? గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పడం కాదమ్మా, వాళ్ళిద్దరిని వెళ్ళి వదిన గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పు. రా ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి? ఆదిలక్ష్మి ఏంట్రా? దీని పేరు రేఖ కదా. అది వీడు ఆదిలక్ష్మి అని ముద్దుగా పిలుచుకుంటాడు వదినా. అవునమ్మా. వీళ్ళకి నేను ప్రతిసారి ఇలా అడ్డంగా దొరికిపోతానేంటి? ఏందా లక్ష్మి ఆలోచిస్తావు? రా దండ పెట్టుకుందాం. రా. కలకాలం పిల్ల పాపలతో చల్లగా ఉండండమ్మా. లేవండి. రే మస్తాన్, అమ్మా, ఇది అసలే పిచ్చిదిరా. అసలే ఉట్టి మనిషి కూడా కాదు. ఈ సమయంలోనే దీనికి దగ్గరగా ఉండాలి. ఉంటావుగా? ఏ నాటకం ఏమో, యాక్టింగ్ చేయలేక తల ప్రాణం తోక్కొస్తుంది. ఇదేమో నన్ను చంపేలా చూస్తుంది. ఏంట్రా మాట్లాడవు? చూసుకుంటానమ్మా, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటా. అసలు సంగతి తెలిస్తే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అమ్మా అక్షర, అమ్మా లోపల బ్యాగుంది పట్రా. ఇప్పుడు ఈవిడ నాకు డబ్బులిచ్చే ప్రోగ్రాం పెడుతున్నట్టుంది. అనవసరంగా పని మనిషినని నేనే ఒప్పుకొని చచ్చాను. ఎక్కడికే? 1 నిమిషం ఉండు. లోపల పనుందమ్మా. పనులు ఎప్పుడూ ఉండేవే కదా పని మనుషులకి. పనులు కాక ఇంకే రాజకార్యాలుంటాయిలే గాని ఉండు. ఇదిగో అమ్మా. వదిన గారు, ఇది తీసుకుని వీళ్ళకివ్వండి. అదేంటిదినా, మీ చేతులతో మీరే ఇవ్వండి. లేదమ్మా, నా చెయ్యి మంచిది కాదు, మీరే ఇవ్వండి. తీసుకోండి వదిన గారు. తీసుకో రేఖ. తీసుకోవాలి లక్ష్మి, తీసుకున్నాకి. అవసరం లేదులే రేఖ, నువ్వే ఉంచుకో. అసలే కడుపుతో ఉన్నావు కదా, ఖర్చులుకుంటాయి, ఉంచుకో. మీకు తొందరలోనే 12 బిడ్డ జన్మిస్తుందమ్మా. నువ్వు బిడ్డకి జన్మనిచ్చిన మరుక్షణం నీ భర్తకి మాతృవియోగం కలుగుతుంది. సారీ అత్తయ్య, ఈ టెన్షన్ భరించలేకే నా ప్రాణం పోయినా పర్వాలేదని నాటు మందు మింగుతున్నాను. నేను పోయాకైనా నన్ను క్షమించండి అత్తయ్య. టైర్ తెచ్చిక్కడే పెట్టిందే, కనిపించట్లేదేంటి? నేను హెల్ప్ చేయనా? ఎందుకు లేక అంత టెన్షన్ పడుతున్నావు? పని మనిషి తేవటం, ఇక్కడ పెట్టడం అన్నీ గమనిస్తూనే ఉన్నాను. చూసినప్పుడు తీయకుండా ఎలా ఉంటాను చెప్పు? ఇప్పుడు ఎందుక ఏడుపు? నువ్వు ఏం తప్పు చేసావని?
చెప్పు. నీ సైడ్ నుంచి ఆలోచిస్తే నువ్వు కరెక్టే. నువ్వు ఎందుకు తీసుకుంటున్నావో చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ చెప్పట్లేదు. అందుకే నీ ప్రయత్నాలన్నిటినీ ఇదిగో ఇలా ఇలా వమ్ము చేస్తున్నాను. ఒక రకంగా ఇద్దరం కరెక్టే. ఈ సంగతి అత్తయ్యకి చెప్పారా? ఇదేమన్నా గుడ్ న్యూసా అందరికీ దండోరా వేసి చెప్పడానికి? ఏం శ్రీరామ్, లేక నువ్వేమైనా అన్నావా? నేనేం అనలేదమ్మా, నీకు దండం పెడతాను. ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య. మరెందుకు ఏడుస్తున్నా? భలే దానివమ్మా. లేక నవ్వితే టెన్షన్ పడాలి గాని ఏడిస్తే ఆశ్చర్యపోతావేంటి? లేక దినచర్య అది కదా. చెప్పమ్మా, నాతో ఏమైనా పనుందా? అదే శ్రీరామ్, రాత్రి నుంచి ఫోన్ సరిగా పనిచేయట్లేదు, ఒకసారి చూస్తావా? సర్లే అమ్మా, ఎలాగో బయటకు వెళ్తున్నాను కదా, అప్పుడు చూపిస్తానులే. అప్పటి వరకు లేక ఫోన్లో సిమ్ వేస్తాను, అది వాడుకో. అత్తయ్య గారు మీరా? చెప్పండి. అవునండి, అమ్మ ఫోన్ పనిచేయట్లేదు. ఇక్కడే ఉంది. ఏమన్నా? ఏంటి, సీమంతం గురించా? అవును బాబు. అత్తయ్య గారు ఓ పని చేస్తారా? చెప్పు బాబు, తప్పకుండా చేస్తాను. ముందు చెప్పు. ఏమనుకోకండి. ఏం లేదండి, సీమంతం అనేది ప్రెగ్నెంట్ లేడీస్కేగా చేస్తారు. అవును. మరి ఆ ప్రెగ్నెంట్ లేడీ హస్బెండ్కి సీమంతం లాంటివి ఏమి చేయరా? మీరు భలే తమాషాగా మాట్లాడతారు బాబు. తమాషా కాదండి, నేను సీరియస్గానే అడుగుతున్నాను. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూర్చుంటాను, అప్పుడు చేదురు గాని. ఎందుకంటే నాకు తెలిసి లేక అంతసేపు కూర్చోలేదు. సరే, అమ్మకేమన్నా? వద్దులే బాబు, నేను సాయంత్రం చేస్తాను. అలాగేనండి, ఉంటాను. సరే బాబు. ఏం శ్రీరామ్, అత్తయ్యతో అలాగేనా మాట్లాడేది? ఇంకెలా మాట్లాడమంటావమ్మా? పాపం ఆవిడేమో ఈవిడి గారికి సీమంతం అంటూ గొప్పగా ఆలోచిస్తుంది. ఇక్కడేమో పరిస్థితి ఇది. అందుకే అలా మాట్లాడాను. ఆ తిట్టుకునేదేదో అనుకునేదేదో నన్నే అనుకుంటారు కదా. ఆ ఫోన్ ఇవ్వమ్మా.